బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ విన్నర్ ఇమానిలే. తనుజ టాప్ 5 లో ఉంటుంది అంతే. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5 లోనా ఆర్మీ కళ్యాణ్, డీమాన్ పవన్, రీతు సోదరి, మన ఇమానిల్, 6 ఉన్నారు. ఆయన సుమన్ శెట్టి గారు కూడా ఉండాల, మంచి వ్యక్తి కాబట్టి. గేమ్ పరంగానే చూడకుండా ఎంటర్టైన్మెంట్ అసలు ఈ సీజన్ అట్టిచ్చిండు అనుకున్నాను. ఎంటర్టైన్మెంట్ రాజులు రానులు దాంట్లో పెచ్చగా ఓవర్ మాస్క్ ఇచ్చిండు ఆయన. ఆయన కూడా ఈ వారం అని నేను ఎప్పుడో చెప్పిన. ఆయన నిఖిల్ గారాను గౌరవ్ గారే కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్నమాట వాళ్ళ వల్ల. దాని కారణంగానే ఎలిమెంట్ అయ్యేది వాళ్ళిద్దరే. బిగ్ బాస్ రాత్రి అయ్యేది వాళ్ళే, కన్ఫామ్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ పాపం ఇలాపోతారు. గేమ్ పరంగా అయితే బలవంతులే కానీ ఇద్దరు ఈ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గుద్ది వాళ్ళ వల్ల. దాని కారణంగానే ఎలిమెంట్. ఫైనల్ ఫిక్స్ డీమాన్ పవన్, రీతు సోదరి, ఇమానిల్, ఆర్మీ కళ్యాణ్, తనుజ. ఇంతవరకు నాకు సుమన్ శెట్టి గారు కూడా ఉన్నాడు కానీ పాపం ఆయన ఉంచరు. ఆయన ఉండాలి, ఉంటే బాగుంటది. ఫైనల్ ఎవరు అవుతారు? ఫైనల్ ఇమానిల్కే కప్పు. ఎందుకంటే ఎందుకు పిచ్చి పట్టిందా ఏం చేసిందని తనుజకి ఇవ్వాలి అసలుకి. మరి కష్టపడి ఆడిన వాళ్ళు అందరు ఎడిపోవాలి. వీళ్ళంతా ఎడిపోవాలి. ఇమానిల్ ఎడిపోవాలా, డిమాన్ పవన్ ఎడిపోవాలా, ఆర్మీ కళ్యాణ్ ఎడిపోవాలా, రీతు సోదరి పాపం క్యారెక్టర్ పరం ఆమెకు ఎంత పేరు పాపం. బయటకు వచ్చి నాకు బిడ్డ పాపం ఊరేసుకొని చద్దాం ఏమో పాడుబడి అని చూసి. అది కాదు మేడం, మన తెలుగు వాళ్ళు కూడా ఆ ఓటింగ్ లో తనుజాకే వేస్తున్నారు. అందుకని బయట వాళ్ళు వేసినారులే ఏదో అనుకోవచ్చు, కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఓటింగ్ లో ఆమెకే ఎక్కువ వేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అందుకే మన తెలుగు వాళ్ళకి సిగ్గు రాదు. ఎప్పుడు ఫస్ట్ గా పూర్వం నుంచే లేదు. వాళ్ళు చెబుతూ మన చెబుతూ మనమే కొట్టుకుంటాం, వేరే వాళ్ళు కొట్టే పని లేకుండా. ఏది న్యాయం ఏది అన్యాయం చూసుకోకుండా మన బతుకులు ఎట్ట పాడుపడ్డది. రాజకీయ నాయకులు ఎన్నుకునే విధానంలో కూడా అంతే ఉంటదిగా. అట్ట అనమాట ఈ ఓట్ల విషయంలో కూడా. మరి ఇంతమంది న్యాయంగా చూడాలంటే, న్యాయంగా ఓట్లు వేయాలంటే డీమాన్ పవన్ గేమ్ ఆడినా బ్రహ్మాండంగా ఆడతాడు. రీతు సోదరి ఆడాలన్నా ఆడుద్ది. మరి ఎంటర్టైన్ పరంగా ఇమానిలు ఓవర్ మాస్ అసలుకి. ఆయన వల్ల ఈ సీజన్ చూసేది మొత్తం. అంటే తనుజ ఎక్కువ సెంటిమెంట్, ఏడుపులు, దాని వల్ల లేడీస్ పడిపోతున్నారా? దేని వల్ల ఆమెకి ఎక్కువ పడిపోతున్నారా? దాని వల్లనే ఏడుపు, ఊకే సోది, సెల్ఫీస్. ఆమెనే చూడాలి ఎంతసేపు ఉండా, పక్కన ఎవరిని చూడొద్దు. ఆమె మాస్క్ ఎప్పుడు బయటపడదు అంటే అందరు మాస్క్ సేపు అంటది, కానీ ఆమె సేపు, ఆమె మాస్క్, ఆమె పేకు. అన్ని పరంగా అన్నిటి పరంగా. ఎందుకు వాళ్ళకి బుద్ధి లేక మరి ఆ తల్లిని ఎందుకు లేపుతారో ఇలా కష్టాన్ని కూడా గుర్తించరమ్మా దయచేసి పాపం. నాగార్జున సార్కి ఏం తెలుసు? ఆయన చుట్టూ ఉంటారంట, వాళ్ళు చూపిస్తే దాని ప్రకారం మాట్లాడుతారంట ఆయన. మరి చిన్న పాయింట్లు కూడా పట్టుకొని వీళ్ళకి చెబుతుండు. మరి అన్ని పాయింట్లు గారట్లేదా? ఆమె చేతులు పిచ్చిగా ఆరవటం, ఏడవటం, పై ముసుకేసుకొని పండుకోవటం అసలు ఏమన్నా బాగుందా? ఒక్కసారని చెప్పిండా నాగార్జున సార్, నీకు రోగం పట్ట నువ్వు మాత్రం కరెక్ట్ చెప్పాలనుకుంటే చెప్పు, అందరికి చెప్పు, లేకపోతే ఊకో. నేను ఆ తనుజ విషయంలో చెబుతున్నా. నాగార్జున సార్ సైట్లో మనట్టు కాసి మాట మీద నిలబడ్డాడు. ఇమానిల్ క్యారెక్టర్ అసలు బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా. పాపం బర్ని గారు కూడా పాపం తండ్రి క్యారెక్టర్ బాగా ఇచ్చిండు. ఆయన నిజంగా పెట్టే అనుకుంటాడు. మన తల్లికి వెళ్తే లేపి ఎత్తుకొని సొంత తండ్రి ఎత్తుకొని తిప్పినట్టే తిప్పిండు. ఏందో ఆయన బిడ్డ గెలిచినట్టు. ఆయన కూడా పేగనదా. మరి అంటే డామాకి ఎందుకు ఓట్లు వేస్తారో ఏమి జనాలకి ఏం పుట్టిందో.